చూపు లేకపోతే ఈ సమాజమే అంధకారంగా కనిపిస్తుంది. పుట్టుకతో అంధులైనా, అర్ధాంతరంగా కళ్ళు పోయినా వారి బతుకుల్లో అంతా చీకటే. కళ్ళు లేనివారు మరొకరిపై ఆధారపడాల్సిందే. అయితే ఇటువంటి వారి కోసమే లూయిస్ బ్రెయిలీ కనుగొన్న టెక్నిక్ బ్రెయిలీ లిపి. 6 చుక్కలతో ప్రపంచంలోని భాషలన్నింటిలోని అక్షరాలను పొందుపర్చారు. ముందు తరాల అవసరాలను ఊహించి ఎంతో కష్టపడి లిపిని రూపొందించారు. ప్రస్తుతం ఈ లిపి అంధుల జీవితాల్లో కొత్త వెలుగు నింపుతోంది. హైదరాబాద్ మలక్పేటలోని బ్రెయిలీ ముద్రణాలయం కంటిచూపు లేని వారి జీవితాల్లో జ్ఞానజ్యోతులు వెలిగిస్తోంది. ఇక్కడ పనిచేసే కొంతమందికి చూపు లేదు, కానీ వారి వేళ్లకు చూపుంది. అందుకే ఆ వేళ్లతోనే ప్రపంచాన్ని చూస్తున్నారు. ఆ వేళ్లతోనే అంధులకు కావలసిన పుస్తకాలను ముద్రిస్తున్నారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకునే వారికి అవసరమయ్యే అన్ని పాఠ్యపుస్తకాలు ఇక్కడి నుంచే పంపిస్తారు. మార్చి 1వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ దీన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఎన్నో లక్షల మందికి బ్రెయిలీ రూపంలో వివిధ రకాల పుస్తకాలను అందించింది ఈ ముద్రణాలయం. 9 మందితో ప్రారంభమైన బ్రెయిల్ ముద్రణాలయం రాష్ట్రం విడిపోయాక ప్రస్తుతం దీంట్లో 7గురు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. నా పేరు జి వెంకటేశ్వరరావు. నేను కంప్లీట్లీ బ్లైండ్, టోటల్ బ్లైండ్. నేను ఇది బ్రెయిలీ ముద్రణాలయము. ఇక్కడ నేను పనిచేయబట్టి దాదాపు 33 సంవత్సరాలు అయింది. నేను 3 దశాబ్దాలు దాటి 3 సంవత్సరాలు, 33 సంవత్సరాలు 1986 మార్చి నుండి ఇక్కడ మేము పనిచేస్తున్నాము. ఈ బ్రెయిలీ ముద్రణాలయము ఉమ్మడి రాష్ట్రంలో మార్చ్ 1వ తేదీ 1986లో స్టార్ట్ అయింది. ఈ బ్రెయిలీ ముద్రణాలయంలో మేము 1 నుంచి 10 వరకు పుస్తకాలు ప్రింట్ చేసి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోని దాదాపు అన్ని గవర్నమెంట్ స్కూల్స్కు, స్వచ్ఛంద సంస్థల స్కూల్ మేము ప్రింట్ చేసి ఇస్తున్నాము. బయట నుంచి కూడా ఏమైనా ఆర్డర్స్ కూడా బ్రెయిల్లో అంధులకు, అంధ విద్యార్థులకు, అంధ ఉపాధ్యాయులకు అందరికీ కూడా మేము సప్లై చేస్తున్నాము. ఈ బ్రెయిలీ ముద్రణాలయం నుండి దాదాపు ఇది 9 మందితో స్టార్ట్ అయింది. ఈ బ్రెయిలీ ముద్రణాలయము 32, 30, 35 మంది వరకు పనిచేసి ఈరోజు మరి రాష్ట్రం విడిపోవడం వలన చాలామంది రిటైర్ కావడము, అక్కడికి వెళ్ళిపోవడం వలన ఇప్పుడు దాదాపు 7గురం మిగిలాం. ఇక్కడ పనిచేసేవారు తాము నేర్చుకున్న విద్యను యంత్రాల సాయంతో బ్రెయిలీ పుస్తకాలను తయారు చేస్తుంటారు. దాదాపు 33 ఏళ్లుగా ఇక్కడి నుంచే ప్రభుత్వ అంధుల పాఠశాలలకు, స్వచ్ఛంద సంస్థలకు, కాలేజీలకు, అంధ ఉపాధ్యాయులకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో బ్రెయిలీ పాఠ్యపుస్తకాలు వెళ్తుంటాయి. ప్రారంభంలో జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న స్టీరియో మిషన్ ద్వారా అల్యూమినియం షీట్స్ పై రాసేశారు. ఆ తర్వాత 2015లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో బ్రెయిల్ ముద్రణాలయాన్ని కంప్యూటరైజ్ చేశారు. స్వీడన్, నార్వే నుంచి ప్రింటర్స్ ను తెప్పించుకొని లక్షల సంఖ్యలో బుక్స్ ను ముద్రిస్తున్నారు. లేటెస్ట్ టెక్నాలజీ మిషన్లతో వేగంగా పనిచేస్తున్నామని చెబుతున్నారు జి వెంకటేశ్వరరావు. ఇప్పుడు స్టార్టింగ్లో 1986లో మేము మార్బర్ అనే స్టీరియో మిషన్ మార్బర్ వెస్ట్ జర్మనీ నుంచి తెప్పించుకున్నాము. అది అప్పుడు మేము అల్యూమినియం షీట్స్ మీద రాసేవాళ్ళము. ఈ అల్యూమినియం రేకుల మీద రాసి ఐడిల్బర్గ్ అనే ఒక ప్రింటింగ్ మిషన్ మీద, పేపర్ మీద ప్రింట్ చేసి బుక్స్ సప్లై చేసేవాళ్ళము. బైండింగ్ సెక్షన్కు పంపించేవాళ్ళము. అప్పుడు చాలా కాస్ట్లీ ఉండేది. ఒక్కొక్క ప్లేటు 15 రూపాయలు అయ్యేది. అట్లా కొన్ని వందల ప్లేట్లు, వేల ప్లేట్లు నేను రాశాను ఆ స్టీరియో మిషన్ పైన. అది జర్మనీ నుంచి మేము దిగుమతి చేసుకున్నాము. ఐడిల్బర్గ్ మిషన్ కూడా జర్మనీ నుంచే వచ్చింది. ఈ 2 మిషన్లతోటి మేము 86 నుంచి పనిచేస్తూ ఇటీవల కాలంలో ఈ కంప్యూటరైజ్ చేయడం జరిగింది ఈ బ్రెయిల్ ప్రెస్ను. ప్రస్తుతానికి కంప్యూటరైజ్ అయిపోయింది బ్రెయిలీ ముద్రణాలయం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులతోటి మాకు కేంద్ర ప్రభుత్వం ఒక నరేంద్ర మోడీ గారు అంటే దేశంలోని అన్ని బ్రెయిల్ ప్రెస్లకు ఒక 100 కోట్లు రిలీజ్ చేసి వాటి యొక్క డెవలప్మెంట్ కోసం అప్పుడు పార్లమెంట్లో 2015లో శాంక్షన్ చేశారు. అందులో భాగంగా మాకు 1,50,00,000 ఈ బ్రెయిల్ ప్రెస్కు శాంక్షన్ చేయడం జరిగింది.
ఆ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి బ్రెయిలీ ప్రెస్ కంప్యూటరైజ్ చేశారు. ఇప్పుడు ఈ కంప్యూటరైజ్ చేసిన తర్వాత స్వీడన్ నుంచి బేసిక్ డి V4 అనే ప్రింటర్సు, నార్వే నుంచి బ్రెలో 650 ప్రింటరు, హెవీ డ్యూటీ ప్రింటరు, ఈ 2 ప్రింటర్స్ని తెప్పించుకొని ఇప్పుడు కంప్యూటరైజ్ మీదనే పనిచేయడం. ఇప్పుడు అల్యూమినియం షీట్స్ సిస్టమ్ పోయింది. ఆ అల్యూమినియం షీట్స్ సిస్టమ్ ఏంటంటే కొంచెం లెబోరియస్ వర్క్, అది చాలా ఆలస్యం అవుతుంది, చాలా కొంచెం కఠినమైన వర్క్ అక్కడ. ఇప్పుడు ఓన్లీ కంప్యూటర్లో మేము ప్రింట్ టైప్ చేయడము, కంప్యూటర్లో డాట్స్ వస్తాయి. డక్స్బరీ సిస్టమ్ తోటి కంప్యూటర్లోనే మేమంతా కమాండ్ ఇస్తే అది ప్రింట్ అయిపోయి దాదాపు గంటకు ఒక 1500 పేజీలు ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిపోయి బయటకు వచ్చి చాలా ఈజీ వర్క్ ఇప్పుడు కంప్యూటరైజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ మొత్తం కంప్యూటర్తో పనిచేస్తున్నాం. దాదాపు అది గంటకు ఒక 100 పేజీలు అది ప్రింట్ చేసేది. అదేంటంటే అది మాన్యువల్ ప్రింటర్. ఇప్పుడు స్టీరియో మీద రాసిన అల్యూమినియం ప్లేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని 2 ముక్కలుగా చేసి ఐడిల్బర్గ్లో ఫిట్ చేస్తే ఆ ఐడిల్బర్గ్ మిషన్ ఏదైతే ఉందో అది మామూలుగా పేపర్ మీద ప్రింట్ చేస్తుంది. పేపర్ మీద ప్రింట్ చేసిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి బైండింగ్ సెక్షన్ పోతుంది. అది కొంచెం లేట్ ప్రాసెస్. ఇప్పుడు ఏదైతే వచ్చిందో బ్రెలో 650 నార్వే నుండి అది చాలా తొందరగా ప్రింట్ చేసి గంటకు దాదాపు 1500-1600 పేజీలు ప్రింట్ చేస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ చాలా ఉంది. అదేమో 1986లో మేము దిగుమతి చేసుకున్నాము. ఇది ఈ మధ్య 2014లో వచ్చింది. డేటా ఎంట్రీ, ప్రూఫ్ రీడింగ్, ప్రింటింగ్, బైండింగ్, డిస్పాచింగ్ ఇలా 5 విభాగాలు ఉండగా ఇందులో పనిచేసే వీరంతా వికలాంగులే. ఇంతకు ముందు విశాలమైన బల్లపై ఉన్న యంత్రానికి అల్యూమినియం షీట్ను అమర్చి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల బటన్ల సహాయంతో బ్రెయిలీ లిపికి ప్రాణం పోశారు. జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న మార్బస్ స్టీరియోటైపర్ అనే యంత్రం సహాయంతో ప్రూఫ్ రీడింగ్ కూడా చేసేవారు. ప్రస్తుతం కంప్యూటరైజ్ అయిన తర్వాత పని త్వరితగతిన జరుగుతోంది. అందులో భాగంగా బ్రెలో 650 ప్రింటర్, బేసిక్ డి ప్రింటర్లు ఉపయోగపడుతున్నాయి. నార్వే నుంచి దిగుమతి చేసుకున్న బ్రెలో 650 ప్రత్యేకత ఏంటంటే పేపర్పై అదే బ్రెయిలీ లిపి ప్రింట్ చేసి పుస్తకానికి సరిపడా సైజు పేజీలను కత్తిరించి బయటకు వేస్తుంది. ఇది బ్రెలో 650 SW తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న మిషన్. ఇది మేడ్ ఇన్ నార్వే నుండి ఇంపోర్ట్ చేసుకున్న మిషన్. ఇది హెవీ డ్యూటీ ప్రింటర్. గంటకు మనకు 1000 షీట్స్ బయటకు వస్తుంటాయి. సో అక్కడ నుండి సిస్టమ్ నుండి మనకు కావాల్సిన డాక్యుమెంటు సిగ్నల్స్ ఇస్తుంటాము, కమాండ్ చేస్తాము. ఆ పేజెస్ ప్రింట్ అయ్యి సెక్షన్స్ వైజ్గా బయటకు వస్తుంటాయి. మనం ఈ సిస్టమ్ ఏంటంటే ఆటోమేటిక్గా పేపర్ ఫీడింగ్ అవుతుంది కనుక ఆ రీల్ లోడ్ చేసేసేసి దీనికి సపోర్టెడ్గా ఎయిర్ కంప్రెషర్, సెన్సర్స్ అండ్ మోటార్స్ ద్వారా ఫీడ్ అవుతూ బ్రెయిలర్లో ప్రింటింగ్ జరిగి షీట్స్ అని బయటకు వస్తుంటాయి. మనం ఇచ్చిన సిగ్నల్స్ యొక్క మ్యాటర్ సంబంధించింది. ఇది ఇలాగా కంటిన్యూస్ ప్రాసెస్గా వస్తూనే ఉంటాయి. సో మనకు ఈ ప్రాసెస్లో స్టార్ట్ అయిన తర్వాత మనకు అక్కడ సిస్టంలో కానీ మనకు డాక్యుమెంటరీ ఏమైనా తప్పులు వచ్చినా కానీ ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా ఉంది కరెక్షన్ చేసుకోవడానికి. సో కంపేర్ టు వేరే సెమీ ఎలక్ట్రానిక్ ప్రాసెస్ చూసుకుంటే దీంట్లో మనకు ప్రొడక్షన్ కొద్దిగా ఈజీగా రావడము, వర్క్ కూడా చాలా హెవీగా కావడం అనేది జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చి 80 lakhs దాకా ఖర్చు చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ సెక్టర్ స్కీమ్లో సపోర్ట్ చేసి ఇచ్చిన స్కీమ్లో మనము దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. సో ఇది వచ్చిన తర్వాత మేము వీలైనంత వరకు ఇన్ టైంలో సప్లై చేయడానికి అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న బ్లైండ్ విద్యార్థులకు మేమంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే ఇస్తున్నాము బుక్స్. సో ఇదండి ఈ ప్రాసెస్ వచ్చిన తర్వాత చేస్తున్న వర్క్. నార్వే కంట్రీ నుండి ఇంపోర్ట్ చేసుకున్నాం మనం ఇది. ఇంత క్రితం దీనికంటే ముందు బేసిక్ డి అని చిన్న ప్రింటర్స్ ఉండే, అవి స్వీడన్ నుండి ఇంపోర్ట్ చేసుకున్నాము. అది కూడా కంప్యూటరైజ్డ్. దాంట్లో ట్రాక్టర్ ఫీడర్ అని ఇంట్లో మనము ఓ బండల్లాగా పేపర్ పెట్టేస్తే ఒక షీట్ అట్లా ప్రింట్ అయ్యి బయటకు వచ్చేస్తుండే. ఇదేమో రీల్ ద్వారా ఫీడ్ అయ్యి మనకు కట్ అయ్యి బయటకు వస్తుంటాయి. సో వచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఇక బైండింగ్ సెక్షన్లో గ్యాదరింగ్ చేసి ఆర్డర్గా పేజ్ నెంబర్స్ ఆర్డర్గా గ్యాదరింగ్ చేసి తర్వాత బైండింగ్ చేస్తుంటారు. సెక్షన్ సూయింగ్ తర్వాత సెంటర్ పెండింగ్ ద్వారా చేసి కావాల్సిన స్కూల్స్ వాళ్ళకి మేము సప్లై చేస్తుంటాము రిక్వైర్మెంట్ ఉన్న కాపీస్ని. ఇది ఈ ప్రాసెస్ మా బ్రెయిల్ ప్రాసెస్.
రీడింగ్ నుంచి ప్రింటింగ్ సెక్షన్కు వెళ్తే పుస్తకం తయారీకి కావలసిన పరిమాణాన్ని ఎంపిక చేసుకుని కావలసినన్ని కాపీలు తీసుకుని ముద్రిస్తారు. వాటిని కావాల్సిన సైజుల్లో కటింగ్ మిషన్ సహాయంతో కట్ చేసి బైండింగ్ చేస్తారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం సుప్రభాతం, పుట్టపర్తి సాయిబాబా సూక్తులు, నల్సార్ యూనివర్సిటీ పుస్తకాలు, క్యాలెండర్లు, లూయిస్ బ్రెయిలీ, హెలెన్ కెల్లర్ జీవిత చరిత్రలను, పార్లమెంటరీ యాక్ట్ 1995, డిసేబుల్డ్ యాక్ట్ 2016, ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005ను, ఎన్నికల బ్యాలెట్ పేపర్లు, ఎపిక్ ఓటర్ ఐడి, విజిటింగ్ కార్డులు వంటివి 3 మాధ్యమాల్లో అందిస్తున్నారు. ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చే ఆర్డర్స్ ను బట్టి కూడా ఇక్కడే బ్రెయిలీ లిపిలో పాఠ్య పుస్తకాలు ప్రింట్ చేసి ఇస్తారు. పుస్తకాలు ప్రింట్ చేయడానికి మాకు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అటు రాయలసీమ స్కూల్స్లో ఉన్నాయి, ఇటు తెలంగాణ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఈ మొత్తం 24 జిల్లాల నుంచి మాకు ఆర్డర్స్ వచ్చేటి. వాళ్ళు ప్రతి అకాడమిక్ ఇయర్కు మాకు ఇండియన్ పంపించేవాళ్ళు. వాళ్ళ రిక్వైర్మెంట్ ఎంత అయితే ఉంటుందో ఆ స్కూల్ వాళ్ళు, ఆ రకంగా మేము వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ప్రింట్ చేశాము. అదే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సుప్రభాతం, ఈ పుట్టపర్తి వాళ్ళు సత్యసాయి సేయింగ్స్ అని చెప్పి, తర్వాత నల్సార్ యూనివర్సిటీ వాళ్ళు కొన్ని పుస్తకాలు ఇచ్చారు. నల్సార్ న్యాయశాఖ యూనివర్సిటీ ఉంది కదా, వాళ్ళు కొన్ని పుస్తకాలు ప్రింట్ చేయించారు. రకరకాల ప్రైవేట్ వ్యక్తులు కూడా మా దగ్గర, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్కొండ పోర్టు గురించి వేరే వాళ్ళు పుస్తకాలు ప్రింట్ చేసుకొని మా విద్యార్థులకు పంపిణీ చేశారు. అంటే ప్రభుత్వం తరఫునే కాకుండా ప్రైవేటు స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా మాకు బ్రెయిలీ పుస్తకాలు ప్రింట్ చేయవలసిందిగా ఆర్డర్స్ వచ్చేటి. ఆ ప్రకారంగా మేము చేశాము. అదే కాకుండా ఇటీవల పార్లమెంట్లో మన పాస్ అయిన 1995 పార్లమెంటరీ యాక్టు మరియు 2016 డిజేబుల్డ్ యాక్టు 2 కూడా ఇంగ్లీష్లో, తెలుగులో ప్రింట్ చేసి మన తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు కూడా మేము పంపిణీ చేశాం. అంధ విద్యార్థుల కోసం తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర అవతరణ, అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర గురించి అతి త్వరలోనే బుక్స్ ప్రింట్ చేస్తామంటున్నారు. అంతేకాదు భగవద్గీత బుక్స్ కూడా ప్రింటింగ్ చేస్తున్నామని చెబుతున్నారు. ఇంగ్లీష్ నుంచి తెలుగు డిక్షనరీ ప్రింటింగ్ కు కూడా సంకల్పించారు. ఇటీవల కాలంలో మాకు గత సంవత్సరం అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. వాళ్ళు ఓటర్ స్లిప్లు, ఐఓసి మెటీరియల్, తర్వాత అదే మామూలుగా ఇది పాంప్లెంట్స్ అనమాట. ఓటు ఏ రకంగా వేయాలి బ్లైండ్ అనేది ఒక పాంప్లెంట్ ప్రింట్ చేపించి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేశారు. అది తర్వాత బ్యాలెట్ పేపర్స్ కూడా, డమ్మీ బ్రెయిలీ బ్యాలెట్ పేపర్స్ కూడా మేము ప్రింట్ చేసాం. అవి తర్వాత ఓటర్ స్లిప్స్ కూడా ప్రింట్ చేసాం. ఇవి ఏపీ గవర్నమెంట్ తరఫున మాకు ఆర్డర్ వచ్చాయి. దాదాపు ఒక 35 లక్షల ఆర్డర్, అది 40 లక్షల వరకు మాకు అక్కడి నుంచి వచ్చిన తర్వాత, అదే కాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా మాకు ఎపిక్ కార్డ్స్, ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఏవైతే ఉన్నాయో, అది ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డ్, అవి కూడా మేము ప్రింట్ చేసాము మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. దానికి సంబంధించి కూడా దాదాపు 22 లక్షల రూపాయలు మాకు ఎలక్షన్ కమిషన్ వారు పే చేశారు. దాదాపు వాళ్లకు మన తెలంగాణ రాష్ట్ర 33 డిస్ట్రిక్ట్ జిల్లాలో కూడా మేము ఈ యొక్క ఎపిక్ కార్డ్స్ ప్రింట్ చేశాము. అదే కాకుండా మేము ఇటీవల మీకు చెప్పినట్టుగా 2005 ఇన్ఫర్మేషన్ యాక్ట్, అది కూడా ప్రింట్ చేశాము. ఆ తర్వాత మీకు ఇప్పుడు షామీర్పేటలో నల్సార్ యూనివర్సిటీ వాళ్ళ న్యాయశాస్త్ర పుస్తకాలు అది ప్రింట్ చేశాము. మా డిజేబుల్డ్ యాక్ట్ అది ప్రింట్ చేశాము. 1 నుంచి 10 వరకు ఉర్దూలో, తెలుగులో పాఠ్యపుస్తకాలు తెలంగాణ వ్యాప్తం మొత్తం దాదాపు 10 స్వచ్ఛంద సంస్థల పాఠశాలలు, 5 ప్రభుత్వ పాఠశాలలు, వీటికి మేము సప్లై చేస్తున్నాము. ప్రభుత్వ పాఠశాలకేమో ఫ్రీగా సప్లై చేస్తాం విద్యార్థులకు. స్వచ్ఛంద సంస్థ పాఠశాలకు కూడా సబ్సిడైజ్డ్ రేట్స్ పైన మేము ఈ పుస్తకాలు ప్రింట్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర, మన కేసీఆర్ గారి పాత్ర, మన ముఖ్యమంత్రి గారి పాత్ర, తెలంగాణ యొక్క రాష్ట్ర సాధన గురించి కూడా ఇటీవల కాలంలో మేము ఒక ప్రణాళిక రచించాము. ఆ ప్రకారంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ రాష్ట్ర సిద్ధి, వాటి గురించి కూడా ఒక పుస్తకం ప్రింట్ చేయాలి అంధ విద్యార్థుల కోసం, అంధుల కోసం అని మేము ఒక ఆలోచన కూడా చేస్తున్నాం ఇటీవల కాలంలో. భగవద్గీత మేము ప్రింటింగ్లో ఉన్నది. గతంలో మేము శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ప్రింట్ చేశాం. టీటీడీ వారి యొక్క ఆదేశాల మేరకు 2000 కాపీలు వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చాము.
ఇటీవల కాలంలో మాకు కర్నూలు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది భగవద్గీత ప్రింట్ చేయమని చెప్పి. మా డైరెక్టర్ గారు కూడా, మా మేనేజింగ్ డైరెక్టర్ గారు కూడా వారు ఇది రామాయణము, భారతము, భాగవతం కూడా ప్రింట్ చేయాలని చెప్పి సంకల్పించారు. మరి దానికి అనుగుణంగా కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అంతేకాకుండా బెంగళూరు నుండి ఒక ఆర్డర్ వచ్చింది మాకు, అది కూడా మేము ఫుల్ఫిల్ చేస్తున్నాము. అదేంటంటే షిరిడి సాయి చరిత్ర దాని పేరు. ఆల్రెడీ 2 భాగాలు మేము అంటే మాస్టర్ ప్లేట్స్ ప్రింట్ చేశాము. మరి ఆ బెంగళూరు వాళ్ళు తదుపరిగా ఆర్డర్ చేస్తే వాళ్ళకి ఎన్ని కాపీలు కావాలంటే అన్ని కాపీలు తీసిస్తాం. మాస్టర్ ప్లేట్ మాత్రం మేము రెడీ చేసుకున్నాం, మాస్టర్ పేజెస్. అది కంప్యూటర్లో డేటా ఎంటర్ చేసి పెట్టాము. బ్రెయిలీలో సాయి చరిత్ర, బ్రెయిలీలో రామాయణము, బ్రెయిలీలో భాగవతము, బ్రెయిలీలో మహాభారతము, ఇప్పుడు ప్రస్తుతానికి భగవద్గీత ప్రింట్ చేస్తున్నాము. తర్వాత ఒకటి డిక్షనరీ, తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ కూడా ప్రింట్ చేయాలని చెప్పి మా సంకల్పం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే మన దేశంలో ఎక్కడా బ్రెయిలీలో ఉర్దూ పుస్తకాలు ప్రింట్ చేయరు. కాని మలక్పేటలోని బ్రెయిలీ ముద్రణాలయంలో మాత్రమే ఉర్దూ బ్రెయిలీలో పుస్తకాలు ప్రింట్ చేస్తుండడం విశేషం. తెలంగాణ రాష్ట్రం అందులో కోసం, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎవరికైతే కావాలో వాళ్ళకు అందులో కోసం మొన్న ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మేము డిజేబుల్డ్ యాక్ట్ 2016 పుస్తకాలు వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు పంపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పాఠ్య పుస్తకాలు తప్ప మిగతా జనరల్ పుస్తకాలు 2 రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మా దగ్గర తీసుకెళ్తూ ఉంటారు. అంతేకాకుండా నార్మల్ స్కూల్లో పనిచేసే బ్లైండ్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మా దగ్గర పాఠ్య పుస్తకాలు కావచ్చు, జనరల్ పుస్తకాలు కావచ్చు, మరియు సంవత్సరము క్యాలెండర్ ఉర్దూలో, తెలుగులో, ఉర్దూ తెలుగు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇండియాలో ఉర్దూ ఎక్కడ లేదు, మన దగ్గర తప్ప. మన దగ్గరనే 1 నుంచి 10 వరకు పాఠ్య పుస్తకాలు అవుతున్నాయి బ్రెయిలీలో. మన దగ్గరనే 1 నుంచి మన క్యాలెండర్ కూడా ఉర్దూలో ప్రింట్ చేయడం జరుగుతుంది. కనుక ఈ యొక్క పుస్తకాలు చాలామందికి ఉపయోగపడుతున్నాయి. అందులకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరియు లెక్చరర్లకు కూడా చదువుకోవడానికి బ్రెయిల్ ప్రెస్ ఎంతో దోహదపడుతుంది. ఈ బ్రెయిల్ ప్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక్క బ్రెయిల్ ప్రెస్ ఉన్నది ఇక్కడ హైదరాబాద్లో. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒకే ఒక్క బ్రెయిల్ ప్రెస్ ఉండింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఈ బ్రెయిల్ ప్రెస్ ప్రారంభమైంది. మేము తెలంగాణ రాష్ట్రానికి ఒకవేళ అవసరం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మేము సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేశంలో దాదాపు ప్రతి రాష్ట్రానికి ఒక బ్రెయిల్ ప్రెస్ ఉందండి. సౌత్ ఇండియాలో మన దగ్గర మెడ్రాస్లో పూనమల్లి, బెంగళూరులో ఉన్నది, కేరళ త్రివేంద్రంలో బ్రెయిల్ ప్రెస్ ఉన్నది. సౌత్ ఇండియా మెయిన్ బ్రెయిల్ ప్రెస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఆధ్వర్యంలో, దేహ్రాదూన్లో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో, రాజ్పూర్లో ఉన్నది. నేను 1988 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. నేను యాజ్ అ ఉర్దూ బ్రెయిలీ టైపిస్ట్ ఫస్ట్ నుంచి 10th వరకు ఉర్దూ మీడియం బుక్స్ తయారు చేస్తాను నేను. ఇది ఉర్దూ మీడియం బుక్, ఈ ప్రూఫ్ రీడింగ్ చేస్తున్నాం మేము. ఈ పాత సిస్టంలో మాత్రం మాకు ఒక బ్రెయిలర్ ఉంటుండే. బ్రెయిలర్లో ఒక కాపీ ఈ ముందు 4 ఉంటిమి, 2 రాస్తుంటేమి, 2 ప్రూఫ్ రీడింగ్ చేస్తుండ్రి, ఒక రీడర్ 6 మంది ఉంటుంటేమి. దాని తర్వాత ఒకళ్ళు రిటైర్మెంట్ అయిపోయారు, ఒకళ్ళు వేరే దిక్కు జాబ్ వస్తే వెళ్ళిపోయారు. ఇప్పుడు 2 మిగిలిపోయినాము. ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది కాబట్టి మాకు కొంచెం ఈజీగా ఉంది. కొత్త సిస్టంలో ఏముందంటే తెలుగు, ఇంగ్లీష్ అది కానీ డైరెక్ట్ ట్రాన్స్లేషన్ అవుతుంది కొత్త సిస్టంలో. ఉర్దూలో ఆ సిస్టమ్ లేదు కాబట్టి మేము ఉర్దూలో డైరెక్ట్ డాటా ఎంట్రీ చేసి బ్రెయిల్లో డాటా ఎంట్రీ చేసిన తర్వాత ఈ బుక్ ఇట్లా తీసి మేము ఇట్లా ప్రొఫీడింగ్ చేస్తాం. ప్రొఫీడింగ్ చేసి ఎక్కడెక్కడైతే తప్పులు ఉన్నాయో దానికి పెన్తో టిక్కులు పెట్టుకుంటాం. టిక్కులు పెట్టుకున్న తర్వాత మళ్ళా సిస్టమ్ దగ్గరికి పోయి దానికి కరెక్షన్ చేసిన తర్వాత దానికి మళ్ళా ప్రింట్అవుట్ తీసి బైండింగ్ సెక్షన్కి ఇస్తాం. బైండింగ్ సెక్షన్లో బైండింగ్ అయిన తర్వాత దారుషఫా హై స్కూల్, తర్వాత బి బ్లాక్స్ హై స్కూల్, నా బ్లైండ్ గర్ల్స్ అండ్ బాయ్స్కు 2 స్కూల్స్ ఉన్నాయి. ఆ 2 స్కూల్స్కు ఎన్ని కాపీస్ అవసరం ఉంటే అన్ని కాపీస్ మేము సప్లై చేస్తాము. ఉర్దూలో ఫస్ట్ 10th బుక్స్ తయారు చేసాము బ్రెయిలీలో. తర్వాత ఉర్దూ క్యాలెండర్ తయారు చేస్తాం ప్రతి సంవత్సరం. తర్వాత ఉర్దూలో ఫోర్ట్ గోల్కొండ తయారు చేసినాం. దాని తర్వాత ఏంటంటే బ్రెయిలీ హిస్టరీ, లూయిస్ బ్రెయిలీ హిస్టరీ కూడా తయారు చేసాం ఉర్దూలో. అది కూడా ప్రింట్అవుట్ ఉంది.
ఎవరైతే అవసరం ఉందో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఇందులో పనిచేసేవారు తమ సమస్యలన్నింటినీ మర్చిపోయి ఆఫీస్కు రాగానే ఎంతో ఆనందంగా అందరూ కలిసిపోతారు. తమకు అప్పగించిన పనిని ఏకాగ్రతతో సకాలంలో పూర్తి చేస్తారు. ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలు పంచుకుంటూ తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటారు. ఎస్, మేమైతే ఒకటబ్బా, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటే ఒకే రకము రెక్కగల పక్షులు ఒకే చోట జీవిస్తాయి. కాకులు కాకులతోనే ఉంటాయి, పిట్టలు పిట్టలతోనే ఉంటాయి, పావురాలు పావురాలతోనే ఉంటాయి. అట్లా మేము కూడా మా సమాజంలో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతాం. ఓపెన్ హార్ట్గా మా యొక్క సమస్యలు మేము ఒకరొకరు చెప్పుకుంటాం, అందులము ఒకరికొకరు మేము తిట్టుకుంటాం, కోపడుకుంటాం, జోకులు చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం. మా యొక్క ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా మర్చిపోయి ఈ ఉద్యోగానికి దాదాపు 33 సంవత్సరాలు 3 దశాబ్దాలు దాటిన నా యొక్క ఈ ఉద్యోగ జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. ఎన్నో సమస్యలకు నా యొక్క ఆఫీసులో నాకు పరిష్కారం దొరికింది. అట్లా మేమంతా ఒకే దగ్గర ఉంటే మేము బ్లైండ్తో ఉండేదే కోరుకుంటాం ఎక్కువ. ఎక్కడైనా సరే మాకు ఒక బ్లైండ్ కనిపించిన ఒక 10 మంది నార్మల్ సొసైటీలో ముందు అతని దగ్గర పోయి మాట్లాడుకుంటాం, మేము మా సమస్యలు చెప్పుకుంటాం, వాని సమస్యలు మేము వింటాం. అట్లా మేమంతా ఓపెన్ హార్టెడ్గా మా సమస్యలు మేము చెప్పుకొని మాకు మేమే పరిష్కారాలు కూడా వెతుక్కొని ఆ పరిష్కారాలకు అనుగుణంగా మా లైఫ్ను మేము తీర్చిదిద్దుకుంటాం. ప్రభుత్వం నుంచి తమకు ఇంకా ఎలాంటి గుర్తింపు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంకటేశ్వరరావు. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల మాదిరిగా తమకు కూడా అన్ని ప్రయోజనాలు అందేలా చూడాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వానికి కేసీఆర్ గారికి నేను చేతులు జోడించి సవినయంగా మనవి చేసేది ఒకటే, అయ్యా మా కష్టాన్ని గుర్తించండి. మా యొక్క అంధులు దాదాపు ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా 90% వికలాంగులే ఉన్నారు, అంధులు ఉన్నారు. మేము చేస్తున్న కష్టానికి ప్రభుత్వంలో ఇంకా గుర్తింపు రాలేదు. దాదాపు 33 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికీ మాకు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల మాదిరిగా ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. మాకు ఇప్పటికి కూడా జీతాలు కూడా 2003 పిఆర్సీ సంబంధించి ఉన్నాయి. కనుక సవినయముగా ముఖ్యమంత్రి గారికి నేను మనవి చేసేది ఒకటే, మా కష్టాన్ని గుర్తించి ఈ వికలాంగులకు న్యాయం చేయండి. ఎంతో పెద్ద పెద్ద సమస్యలు మీరు సునాయాసంగా పరిష్కరించారు. ఈ వికలాంగుల సహకార సంస్థకు సంబంధించి మీ సమస్యను కూడా పరిష్కరించి వీళ్ళ జీవితాలు కూడా వెలుగు నింపవలసిందిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి. వీరంతా యూత్కు మంచి సందేశం కూడా ఇస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవద్దని, సూసైడ్ అన్ని సమస్యలకు పరిష్కారం కాదంటున్నారు. యూత్ విషయంలో, మ్యారేజ్ విషయంలో మాత్రం నాకొకటే నా అభిప్రాయం ఒకటి చెప్తున్నా. నేనైతే ఈ లవ్ మ్యారేజ్ ఇవన్నీ సూసైడ్ దానికి వ్యతిరేకం అండి. నాకు 2 కొడుకులు, ఒకతను యూఎస్లో ఉంటాడు, ఒకతను ఇక్కడే గూగుల్లో పనిచేస్తాడు. వాళ్ళకు నేను అరేంజ్ మ్యారేజ్ చేశాను. ఐ విల్ సపోర్ట్. తల్లి తండ్రిని గౌరవించి, తల్లి తండ్రిని వారిని వృద్ధాప్యంలో అక్రమ చేర్చుకొని వారికి సేవలు చేస్తూ వారి ఆమోదం మేరకు చేసుకున్న పెళ్ళిలే ఉత్తమమైన పెళ్ళి అని చెప్పి నా అభిప్రాయం. ఆత్మవిశ్వాసం అనేది మనిషికి అవసరం. చూడు, అట్లా సూసైడ్ చేసుకోండి. నేను బ్లైండ్, నేను అంధుడను, నేను ఎన్నో అవమానాల పాల్పడ్డాను. ఎన్నో రోడ్డు మీద పోతుంటే చాలా అసహించుకోవడం, ఈసడించుకోవడం, కొంతమంది విసుక్కోవడం, కోప్పడడం, కొంతమంది అధికారుల దగ్గరికి పోయినా, రాజకీయ నాయకుల దగ్గర పోయినా, మీరేం మీకేం పని లేదా, ఎందుకు వస్తారు మీరు అని చెప్పి మమ్మల్ని ఎంతోమంది విసుక్కోవడము, అహంకారంగా మా ప్రవర్తించడం చేస్తారు. అయినా సరే మేము అవమానాలు భరించి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. కనుక యూత్కి నేను ఇచ్చే సందేశం ఒకటే, ఎప్పుడు క్షణికావేశంకు పోయి ఈ ఆత్మహత్యలు కానీ చేసుకోవడాలు కానీ అది మంచిది కాదు. ఏమైనా కోపం వచ్చినప్పుడు 1 నుంచి 10 వరకు లెక్క పెట్టుకొని కాసేపు శాంతంగా ఉండి, కాసేపు మన గురించి, మన భవిష్యత్తు గురించి, మన తల్లిదండ్రుల గురించి ఆలోచించి మన భవిష్యత్తును మనం సర్దిద్దుకోవాలి. అంతేగాని ఆ విషయాన్ని పోయి ఇట్లాంటి ఆత్మహత్యలకు మాత్రం అది మంచిది కాదు. ఎవరికైనా సరే అది మంచిది కాదు. తమను సానుభూతితో కాకుండా సమాజంలో సమానంగా గుర్తింపునివ్వాలని కోరుతున్నారు అంధులు. ఈ ట్రైన్లలో పోతూ ఉంటే, ఈ బస్సులలో పోతూ ఉంటే మమ్మల్ని ఒక రకమైన అవమానకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు పబ్లిక్. చాలా వరకు కూడా ఒక రకంగా ఇప్పుడు కొంచెం సమాజంలో మార్పు వచ్చి, ఇప్పుడు కొంచెం సమాజంలో ఒక రకమైన అవేర్నెస్ వచ్చింది. కానీ నేను ఉద్యోగం చేసిన కొత్తల్లో అయితే మాకు బస్ నెంబర్ కూడా చెప్పేవాళ్ళు కాదు. హైదరాబాద్ సిటీలో బస్ ఎందుకయ్యా మీరు ఊరికే అందులు తిరుగుతారు, మీకేం పని లేదా, మీకేం గవర్నమెంట్ ఫ్రీగా తిండి పెడుతుంది, అక్కడ పోయి ఉండండి అనే మాటలు చాలామంది అనేవాళ్ళు.
అలా కాకుండా మాకు ఈక్వాలిటీ ఉండాలి. ఇప్పుడు మాకు సానుభూతి అనేది కాదు, మేము కూడా పనిచేస్తాం మీకులాగానే ఒక రకంగా నార్మల్ పర్సన్ కంటే ఎక్కువ చేస్తాం. ఎట్లా అంటే ఎట్లా చేస్తామంటే ఇప్పుడు మేము ఒక పని చేస్తుంటే మా యొక్క కాన్సన్ట్రేషన్ ఆ పని మీదనే ఉంటుంది, పక్కకు పోదు. నార్మల్ పర్సన్ ఏం చేస్తాడు, ఆ పక్కకి ఏదో దృశ్యం కనిపిస్తేసరికి ఆయన కాన్సన్ట్రేషన్ అటు పోతుంది, అటు వెళ్ళిపోతాడు లేచి కొంచెం అది చూసి వద్దామని చెప్పి. మేము అట్లా కాదు, మాకు పని ఇస్తే ఆ పని కాన్సన్ట్రేట్గా మేము చేస్తూ ఉంటాం. అట్లా సమాజం నాకు రిక్వెస్ట్ ఏంటంటే అంధులకు వికలాంగుల పట్ల సానుభూతి కాదు, మాకందరికీ ఈక్వాలిటీ, మీతో సమానంగా మమ్మల్ని చూడండి, వీళ్ళు కూడా ఎందులో తీసిపోరు అనే ఒక ఆలోచనతోటి మాకు చేయూతనిచ్చి మేము కూడా మీతో సమానంగా అనే ఒక భావన మీరు మీ యొక్క మధ్య నెలకొల్పవలసిందిగా సమాజంలోని పౌరులందరికీ నా యొక్క విజ్ఞప్తి. చేసే పనిని దైవకార్యంగా, ముద్రణాలయాన్ని దేవాలయంగా భావిస్తూ తమ జీవితాల్లో నిండుతనాన్ని నింపుకుంటున్న అంధులకు యూ డ్రీమ్స్ సలాం చేస్తోంది. యూ డ్రీమ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చి కింద ఉన్న గంటను కొట్టవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి.